ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. ఈ యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. యేసయ్య మనకు తోడుగా ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేసే దేవుడై ఉంటున్నాడు. మన పట్ల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అబ్రహామును దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించినట్టుగా దేవుడు మనల్ని కూడా అన్ని విషయాలు ఆశీర్విస్తాడు, దీవిస్తాడు, మేలు చేస్తాడు. మనల్ని ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. నిత్యము దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు, మనల్ని దర్శిస్తాడు. కరువులో దేవుడు సమృద్ధిని దయచేసే దేవుడే ఉంటున్నాడు. ఇస్సాకును ఆశీర్వించాడు, అదే రీతిగా యాకోబును కూడా అన్ని విషయాల్లో ఆశీర్వించాడు. మనల్ని కూడా దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వించి దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, విస్తరింపజేసే దేవుడే ఉంటున్నాడు. మనతో దేవుడు స్నేహితుడుగా ఉంటాడు, మనపై దయా, కనికరం, వాత్సల్యత చూపించే దేవుడే ఉంటున్నాడు. దేవుని ప్రేమ శాశ్వత కాలము నిలిచి ఉంటుంది. నిత్యము దేవుడు మన ఎడల కృప చూపే దేవుడు అంటున్నాడు, మన ఎడల దయ చూపించే దేవుడు అంటున్నాడు. సమస్తము దేవుడు మనకు కార్యం జరిగిస్తాడు, మనకు కావాల్సిన అన్నీ కూడా సహాయం చేస్తాడు, సమకూరుస్తాడు. ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు, ప్రతి అవస్థలు కూడా దేవుడు తీర్చే దేవుడే అంటున్నాడు. మన పట్ల గొప్ప కార్యములు జరిగించే దేవుడే అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభు. నిశ్చయముగా ప్రభా మమ్మల్ని తండ్రిను నాయనను ఆశ్రయించే దేవుడు ప్రభు, దీవించే దేవుడు, విస్తరింపజేసే దేవుడు, వర్ధిల్ల చేయవాడు, అభివృద్ధి పరిచేవాడు. నాయనకి స్తోత్రాలు తండ్రి. అయ్యా అబ్రహామును అన్ని విషయాలు ఆశ్రయించావు ప్రభు, మమ్మల్ని కూడా అన్ని విషయాలు ఆశ్రయించే దేవుడవు నాయన. ఇస్సాకును ఆశ్రయించావు, యాకోబును ఆశ్రయించిన దేవుడవు నాయన. అయ్యా తాను మమ్మల్ని కూడా ప్రభను దీవించే దేవుడవు ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. మాకు తోడుగా ఉండి నడిపించే దేవుడవు నాయన, మాకు సహాయం చేయవాడవయ్యా. అయ్యా మాకు మేలు చేసే దేవుడవు నాయన, మా పట్ల గొప్ప కార్యములు తాను జరిగించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన. మెడల కృప చూపుతున్న దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి నాయన. అయా నీకు వందనాలు, సమృద్ధి దయచేసే దేవుడో నాయన. అయా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అయా ప్రతిదినం నిశాల మేము మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభు, నీతో సహవాసం మాకు దయచే ప్రభా. అయా నీకు వందనాలు ప్రభు, చేసిన మేళ్లను బట్టి ప్రభా నిన్ను స్తుతించేవారిగా మేము ఉండాలి ప్రభా. దివారాత్రుల్ని మాటలు ధ్యానించాలి ప్రభానికి స్తోత్రాలు నాయన దేవా. అయ్యా నీకు వందనాలు ప్రభా, తన చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి ప్రభా. అయ్యా నీ యందు భయభక్తుల జీవితం దయచే, నీ మాటకు లోబడిన జీవితం దయచేయడానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా, ఈ యొక్క వాగ్దానం నాయన తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. తాన్ని జ్ఞాపకం చేసుకో, మా జీవితాలు నెరవేర్చండి నాయన. అయ్యా తాన్ని మా దేశాన్ని కనుకరించండి నాయన. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముడి స్వస్థపరచండి ప్రభా. తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో అని దర్శించు నాయన. వారికి ఉన్న బాల సమస్యలని తొలగించండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తెచ్చి ఆశ్రయించి దీవించడానికి స్తోత్రాలు ప్రభా. తననికి వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపట్టి ప్రాధాన్యతగా నిశ్చయం మిమ్మల్ని ఆశ్రయిస్తాడు. ఎప్పుడో జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.